హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోక్లాని. ఈ రోజు వచ్చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి టాయ్ ట్రైన్కి మనం టికెట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మనం ఉడగమండలం నుంచి అంటే ఊటీకి ఇంకొక పేరు అనమాట. సో ఇక్కడ నుంచి కిట్టి వరకు మేమైతే ట్రావెలర్ చేసాము. సో మీ టికెట్స్ ఎలా తీసుకున్నాం అనేది చెప్పబోతున్నాను. ఇక్కడ వచ్చేసి టాయ్ ట్రైన్ అయితే వస్తుంది, చూసారు కదా. చిన్న చిన్న వ్యూస్ మనం ఇక్కడ నుంచే మనం వీడియోస్ తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏంటంటే టికెట్స్ ఎలా తీసుకున్నామంటే ఆన్లైన్లో మాకు టికెట్స్ అయితే అవైలబుల్గా లేవు. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ప్లాన్ చేసుకుని వెళ్ళామన్నమాట. సో ఆన్లైన్లో టికెట్స్ దొరకనప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ మాకు 9:15కి అనమాట, ఎర్లీ మార్నింగ్. ఎప్పుడైతే మనం టికెట్స్ లేవు అనుకున్నప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ స్టేషన్కి అయితే వచ్చేసేయాలి. 6 కల్లే స్టేషన్కి వచ్చేసి ఒక పెద్ద లైన్ అయితే ఉంటుంది. సో ఈ టాయ్ ట్రైన్ కోసం ఆ లైన్ అనేది మనం నుంచుని కష్టపడాలి, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత టాయ్ ట్రైన్ అనేది మిస్ అవ్వకూడదు కాబట్టి చెప్తాను. సో 6 కల్లే వచ్చేసి మనం లైన్లో నుంచుంటే సరిపోతుంది. సో ఎంతమంది ఉన్నా కూడా అందరూ లైన్లో నుంచోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 మెంబర్స్ వెళ్ళి లైన్లో నుంచుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే 6కి వెళ్ళిపోయాము. నుంచిన తర్వాత మాకు ఫస్ట్ ట్రైన్కి అయితే అందలేదన్నమాట టికెట్స్ కొన్నిటికి. సో తర్వాత మేము అలానే నుంచుని ఉండటం వల్ల మాకు ఫైనల్గా టికెట్స్ అయితే దొరికాయి. కరెక్ట్గా మాకు 9:15కి ఈ ట్రైన్కి మాత్రమే దొరికాయి అనమాట. సో వేరే ట్రైన్స్కి అయితే మాకు దొరకలేదు. మాకేంటంటే సరే రౌండ్ ట్రిప్ అయితే వేద్దాము అని చెప్పి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఉడగమండలం నుంచి కిట్టి వరకు అయితే మేము బుక్ చేసుకున్నాము రౌండ్ ట్రిప్. అండ్ ఇది వచ్చేసి 350 రూపీస్ ఛార్జెస్ పర్ హెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు కనుక ముందే ప్లాన్ చేసుకుంటే ఐఆర్టీసీలో కూడా మనకి టికెట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఒకసారి దాంట్లో కూడా ట్రై చేయండి. వెయిటింగ్ లిస్ట్ అయితే మాత్రం చేసుకోవద్దు, ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్లో మేము చేసాము 1 and 2లో ఉండగానే చేసాము, అయినా మాకు టికెట్స్ అనేది అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. సో అందుకని చెప్పి చెప్తున్నాను. అండ్ ఫైనల్గా మీకు ఒకటి చెప్పబోతుంది ఏంటంటే, మీరు కనుక ఎక్కువగా అంటే ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఎప్పుడైనా కూనూరు నుంచి ఉడగమండలంకి చేసుకోవాలంట. సో అదేంటంటే కింద ఏరియా నుంచి పైకి వెళ్తుందంట టాయ్ ట్రైన్. సో అప్పుడు వ్యూ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు ఇక్కడ. సో అందుకని చెప్పి నేను మీకు ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను. అండ్ మనకేంటంటే మ్యాక్సిమం కూనూరు నుంచి ఇక్కడికి అయితే మనకి ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది. సో ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇది చిన్న డిస్టెన్స్ కాబట్టి మాకు ఇది వచ్చేసి 22 minutes వెళ్ళడానికి, 22 minutes రావడానికి అయితే టైం పట్టింది. ఈ చిన్న టైం అయినా కూడా మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.